ఉమ్. ఉమ్. సో అలాగే ఖచ్చితంగా ఆ, ఉంది. శివాజీ గారి గేమ్ ఎలా అనిపించింది మీకు? పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా, జెన్యున్ గా గేమ్ ఆడుతున్నారా? అంటే ప్రశాంత్ ని ఎవరిని పక్కన పెట్టినా ఆయన ఇన్ని రోజులు సర్వే అయ్యారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, అది నిజమా అబద్ధమా? శివన్న ఫస్ట్ 5 వీక్స్ సూపర్ గా ఆడాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 5 వీక్స్ తర్వాత ఒక భజన బృందం హౌస్ లోకి వచ్చింది. ఓకే. ఉమ్, ఆ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో ఒక భజన బృందం హౌస్ లోకి వచ్చి మా శివన్న అని డప్పు కొట్టడం మొదలెట్టారు. సో డప్పు కొట్టడం మొదలు పెట్టేటప్పుడు శివన్ ఏమనుకుంటున్నాడంటే నేను బయట పాజిటివ్ గా ఉన్నాను కదా అని అప్పటి నుంచి నెగిటివ్ ఆడడం మొదలెట్టాడు. అప్పటి ఉమ్, నుంచి నెగిటివ్ గా మొదలు పెట్టాడు. ఆ 5 వీక్స్ బాగానే ఆడాడు. ఎప్పుడైతే ఈ భజన బృందం వచ్చి శివన్న మీద పాటలు పాడడం, శివన్నే నా దేవుడు అనడం, మన రైతు బిడ్డే నా దేవుడు అనడం. సో ఇలా అనేటప్పటికి ప్రశాంత్ కి తనకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను వెళ్ళను బాబు, నేను అసలు ఎలిమినేట్ అయ్యే క్వశ్చనే లేదని. శివన్న కూడా ఏం చేస్తున్నాడంటే పాజిటివ్ గానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఉమ్, పాజిటివ్ గానే ఉన్నాను అనుకుని నెగిటివ్ పనులు చేస్తున్నాడు. సో అది ముఖ్యంగా శివన్న చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే అమర్ మీద బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ చేయడం. సో ఉమ్, అది ఆ విషయంలో శివన్న నెగిటివ్ అవుతున్నాడు ఖచ్చితంగా. ఉమ్. అమర్ మీద లేదా ఆ, ప్రియాంక మీద అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ యాదవ అని వర్డ్స్ యూజ్ చేయడాలు. మన ఆ, ప్రశాంత్ ని మాత్రం ఏమి అండు. ప్రశాంత్ తుమ్మినా దగ్గినా సూపర్ సూపర్ అంటాడు శివన్న. ఉమ్. సో కానీ ఈవెన్ అమ్మర్ కూడా స్టార్టింగ్ 5 వీక్స్ శివాజీ గారు ఒక్క మాట అన్నా అనకపోయినా, అన్నాడని డౌట్ వచ్చినా కూడా నామినేట్ చేసేవాడు. దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టేవాడు శివాజీ గారితో. కానీ ఈ లాస్ట్ ఒక 7-8 వీక్స్ నుంచి శివాజీ గారిని నామినేట్ చేయట్లేదు. శివాజీ గారు ఏమన్నా కూడా ఊరికే సరదాగా నవ్వుకుని వదిలేస్తున్నాడు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎందుకు అంటే స్టార్టింగ్ లో శివన్ అమర్ని పట్టించుకోలేదు. అమర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒకటే అంట వీళ్ళు ఆ, మన అమర్ ఏమో ఏకలవ్యుడు, ఉమ్, మన శివన్న ఏమో మోడర్న్ ద్రోణాచార్యుడు. ఈ ఏకలవ్యుడు ఏమో ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోవాలనుకుంటాడు. ఆ ద్రోణాచార్యుడు ఏమో ఏకలవ్యుడికి నేర్పడు. ఓ, సో ఇదే ఉమ్, జరిగింది. సో ఫస్ట్ 5 వీక్స్ ఈ అమర్ ఏకలవ్యుడు లాగా ఉన్న శివన్న ఓన్లీ ప్రశాంత్ని ఎందుకు పొగుడతాడు, నన్ను ఎందుకు పొగడు, ప్రశాంత్ని ఎందుకు పొగుడతాడు, నన్ను ఎందుకు పొగడు, ఈ కాన్సెప్ట్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే శివన్న కొంచెం బ్యాక్ పిచ్చింగ్ చేసేవాడు కానీ ఎదురుగా అమర్తో బాగా ఉండడం మొదలు పెట్టాడు. సో వెంటనే అమ్మ శివన్న నాతో బాగా ఉంటున్నాడు ఇంకా నాకు పండగ అని చెప్పేసి అన్న అన్న అంటే వెనకాల తిరగడం మొదలు పెట్టాడు. సో ఇది ఉమ్, ఈవెన్ నేను ఒక వీడియో కూడా పెట్టా. ఏది అమర్ గురించి ఫేస్ మొత్తం బూడిద అది రంగు పూసేసి కూర్చున్నాడు కదా. అది వచ్చినప్పుడు నేను ఒక వీడియో పెట్టా. ఈ ఏకలవ్యుడి ఆ, కోరిక తీరేనా, మన ద్రోణాచార్యుడి యాక్సెప్ట్ చేస్తాడా అని చెప్పేసి. ఆ ఉమ్, తర్వాత ఒక టాస్క్ లో విన్ అయ్యాడు అమర్. అప్పుడు శివన్ హగ్ చేసేసుకుని సూపర్ సూపర్ అని పొగిడాడు. వైరల్ అయ్యా ఆ వీడియోస్. సో అప్పుడు మళ్ళీ పెట్టా ఫైనల్లీ ఈ ఏకలవ్యుడు కోరిక తీరిందని. సో శివన్ ఏం చేస్తున్నాడంటే ఎదురుగా బాగా మాట్లాడుతున్నాడు కానీ చాటున మాత్రం ఆ, ఇంకా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. అదే శివన్నలో మైనస్. అమర్ గురించి నెగిటివ్ గా మాట్లాడడమే శివన్నలో మైనస్.